సార్ మురళిని. ఓ మురళి, చెప్పు బాబు. సార్ ఒక్క నిమిషం. చెప్పయ్యా. సార్ లక్ష్మి బాగుందా? సార్ మీరెలా ఉన్నారు? బాగున్నాను సార్. నాకు లక్ష్మి బాగా నచ్చింది, కానీ ఇంట్లోనే ఏమంటున్నారు? కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం పెద్దింటి సంబంధం ఎదురు చూస్తున్నారు. నేను లక్ష్మిని ఇష్టపడుతున్నాను. అయితే మీరు లక్ష్మిని నాకు ఇచ్చి మ్యారేజ్ చేస్తారు. మా అమ్మ మావేలంతా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి బాగా టార్చర్ పెడుతున్నారు. ఓ, వాళ్లకు తెలియకుండా లక్ష్మిని నాకు. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేయటానిక పిల్లని కనీ పెంచి పెద్ద చేసింది? ఇదే మాట కనుక ఇంకెవడైనా అనుంటే చంపి పోగులు పెట్టేవాణ్ణి. సార్ మీకు నేను నచ్చానా? అది వేరే విషయం బాబు. అన్నీ ఒకటే సార్. నాకు మీ అమ్మాయి నచ్చింది, మీకు నేను నచ్చాను. మేం పెళ్లి చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి సార్. మీరేం చెప్పినా నేను చేస్తాను. తప్పుగా మాట్లాడుతున్నావు. సార్ నాకు తప్పు రేటు తెలుసు సార్. నేను లక్ష్మితో మాట్లాడొచ్చా? మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు. మా ఇంటి అమ్మాయిలు పెళ్లికి ముందు ఎవరితోనూ మాట్లాడరు. పిల్ల కావాలంటే కుటుంబంతో సహా రండి, లేదంటే మా లక్ష్మికి 1,00,000 సంబంధాలు వస్తాయి. ఈ విషయం మర్చిపోకుండా మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు. సార్ నేను చెప్పేది కాస్త వినండి. హలో లక్ష్మి. నాన్నా, ఇది అక్కడ పెట్టు. ఆయన ఏమన్నారో తెలియలేదు. మా లక్ష్మికి 1,00,000 సంబంధాలు వస్తాయి, మీ ఇంట్లో అది మర్చిపోకుండా చెప్పు అని కోపంగా చెప్పేశారు మా నాన్న. మీ నాన్నకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అబ్బాయి ఎంత ఆశగా ఫోన్ చేస్తుంటాడు. ఓ మంచి సమాధానం చెప్పుండొచ్చు కదా. వదిలే, ఫోన్ చేసి చూడవే, ఏం చెప్తాడో చూద్దాం. పోవే, పెద్ద చెప్పొచ్చు. నువ్వెప్పటికీ ఇంతే. లోపలే కుమిలిపోతుంటే ఎవరికి విషయం తెలుస్తుంది? ఏమంటాడో ఓసారి ఫోన్ చేయి. ఏంటి భయం? డీలా నో డీలా అంతే లైఫ్. నచ్చింది చెయ్యి. నువ్వు చచ్చిన తర్వాత ఎవ్వరూ నీకు విగ్రహం పెట్టరు. హలో సార్. హలో, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. లక్ష్మి బావున్నావా? మీ నాన్న ఏమైనా చెప్పారా? మా నాన్న మాతో ఏ విషయం చెప్పరు. ఓహో, లక్ష్మి నీతో చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ కుదరలేదు. నువ్వు కావాలి అనిపిస్తోంది, కానీ ఏం చేయాలో తెలియడం లేదు. నన్ను తీసుకెళ్ళిపోండి. నేను కావాలంటే నన్ను తీసుకెళ్ళిపోండి.
వైజాగ్ వచ్చి. నేనా? ఇంకో 3 రోజుల్లో నా లైఫే మారిపోతుంది. ఆలోచించే టైం లేదు. నువ్వు వైజాగ్ వచ్చి. భయం వేస్తుంది. లక్ష్మి, నన్ను నమ్ము. మనం సంతోషంగా జీవించబోతున్నాం. ట్రస్ట్ మీ. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కావ్యని పెళ్లి చేసుకుంటే సెటిల్ అయినట్టే అని తెలుసుకోలేకపోయాను. అంత అయిపోయిందిరా. పెళ్లి కొడుకు టెక్కియరా, మాట్లాడి చూద్దామా? మాట్లాడిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటే కావ్య లైఫ్ ఏమవుతుందిరా? ఈ అమ్మాయిలకి లవ్ చేయడానికి ఆఫ్షోర్ కుర్రాళ్ళు, పెళ్లి చేసుకోవడానికి ఆన్సైట్ కుర్రాళ్ళు, ఆ తర్వాత బేబీ ఆన్ బోర్డ్ అని సెల్ఫీ తీసి ఫేస్బుక్లో పెడతారు. ఈ అమ్మాయిలందరినీ బాగుండనేరా. రాజ్, సారీ, కోర్ మాడ్యూల్ నీ దగ్గరే ఉంది. ప్రొడక్షన్లో నెక్స్ట్ వీక్ పెట్టాలి. కెన్ వి టెస్ట్ బై దిస్ వీక్? ఓకే, చేద్దాం. ఓకే, బాయ్ గైస్. వర్క్ ఫినిష్ చేస్తున్నావు, మందేస్తున్నావు, మర్చిపోతున్నావు. ఓకే, ఏదో నా వల్ల అయిన సాయం. వదలండిరా. లక్ష్మి, వదలండి. రే వదలండి, వదలండి. పెళ్లి చేయడానికి తికాణా లేని నీ బాబు నా కొడుకుని వల్ల వేసుకుని లొంగ తీసుకోమన్నాడా? నువ్వు అసలు ఆడదానివేనా? ఛీ! వదలండి, వదలండి. రేయ్, రేయ్. బలి తీసుకుంది నీ కూతురు.
చెప్పరా. రాజు ఎక్కడున్నారా? బందర్కి దగ్గరలో. కావ్య మ్యారేజ్ జరుగుతుందనిపించట్లేదురా. ఏమైందిరా? హలో, కంగారు పడుకో, వచ్చేస్తాను. గాలి దీనిలో. మంచి ముహూర్తం చూడకుండా ఏ పని చెయ్యాలి. ఏమన్నారా? రే రాజు, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేద్దామన్నారా? ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేద్దామన్నారా? అసలు మ్యారేజే క్యాన్సిల్ చేద్దామన్నారా? ఈ సంబంధం వద్దని చెప్పారు. ఎందుకురా? కావ్య జాతకం బాలేదనుకుంటున్నారా? మన ఊర్లో ఒక పెళ్లి ఎప్పుడైనా జరగచ్చు, ఎప్పుడైనా ఆగిపోవచ్చు. విధి ప్రకారమే జరుగుతుంది. రేయ్, అతను చావడానికి కావ్య జాతకం కారణం ఏంటి? రే, తన జాతకం నీ అదృష్టమో. ఒకడు చచ్చినాడు, తొందరగా తగలడు. కావ్య వాళ్ళ నాన్న ఏమన్నాడ్రా? మా అమ్మాయి జాతకం అది సరిగా లేదని ఎవడన్నా అన్నాడనుకో, చెడు జరిగింది, ఏం చేద్దాం? చెడు నీకు జరగలేదు, కానీ చెడ్డ పేరు వచ్చిందే. ఎవడన్నాడు? ఒక పెళ్లి గొడవల వల్ల ఆగిపోవచ్చు, లేదా అమ్మాయో అబ్బాయో లేచిపోయారని ఆగిపోవచ్చు. కానీ అమ్మాయి జాతకం వల్ల ఒక ప్రాణమే పోయిందని తెలిస్తే చాలా కష్టం శంకర్. నువ్వు బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ పెళ్లి ఆగిపోకూడదు. ఈ ముహూర్తానికి అమ్మాయి పెళ్లి జరిగిపోవాలి. రేయ్, తొందరగా రారా. లేదు బాబాయ్, ఇంకో 1 అవర్లో ముహూర్తం. పెళ్లి కొడుకు వచ్చాడా? అమ్మాయి జాతకం సరిగ్గా లేదని పెళ్లి ఆగిపోకూడదు. ఇక్కడ అందరికీ అదే కరెక్ట్ అనిపిస్తోంది, నాకు కూడా. మన వాళ్ళల్లోనే ఒక అబ్బాయిని ఒప్పించాం, మంచి కుర్రాడు. లేదు, రాజే నీకు కావాలనుకుంటే తనెక్కడున్నా తీసుకొచ్చి ఒప్పిస్తాను. రాజొద్దు నాన్న. ఎందుకురా? ఒకసారి పెళ్ళి ఆగిపోయింది, పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు. అందుకని నేను రాజ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి రాజ్ ఏం బ్యాకప్ ఆప్షన్ కాదు. వాడే కావాలనుకుంటే నేను ఎలాగైనా వాడితో కలిసేదాన్ని. మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. వాడిని మీ ముందు కూర్చోపెట్టాను, సింపుల్గా టీస్ చేసి పంపించేశారు. వాడిని మీరు వద్దు అనుకున్నారు కదా, అయితే వద్దు.
వదిలేండి. నేనెవరితో తాళి కట్టించుకోవాలో చెప్పండి. మూడు రోజుల ముందే అమ్మా నాన్న వెళ్ళారు. క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్ మరి. ఆర్జే సుశీలను పిల్లని అడిగేందుకు రాబోయే జూలై 10వ తేదీ నిశ్చయించడానికి విచ్చేనున్నారు. ఓకేనా? ఇంకా ఒక వారమా? ఒకే వారం. హలో సుషి, ఆనర్లో ఉన్నావా? అవును, ఆనర్లోనే ఉన్నాను. సతీష్కి సడన్ గా మచిలీపట్నంలో మ్యారేజ్ అయిపోయింది. నీకేమైనా చెప్పాడా? సారీ సుషి. రెడ్ ఎఫ్ఎం లేడీస్ చాయిస్ విత్ మీ సుసి. మనం తీసుకునే నిర్ణయం అన్ని సమయాల్లోనూ కరెక్ట్గా ఉంటుందని చెప్పలేం. దానికోసం ఎన్నో పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకోని ఆటంకాలు, వేదనలు, మలుపులు, వీటన్నిటి కలయికే జీవితం. ఏంట్రా ఫిలాసఫీ మాట్లాడుతుందనుకుంటున్నారా? చెప్పాలనిపించింది, చెప్పాను. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఇప్పుడేంటి? ఓకే, టిఫిన్ తిందామరా? ఆకలి దంచేస్తుందిరా. ఎన్నిసార్లు చెప్పాలరా? టైం అంటూ ఉంటుంది, టైం అంటూ ఉంటుందని. చేసుకోవడం రైటా రాంగా అంటున్నారు, అంతేగా? వీడికి రైట్, వాడికేమో రాంగ్. పెళ్ళి అనేది మస్ట్. పెళ్ళి అనేది మంచి విషయం. మంచి విషయమే. అరేంజ్ మ్యారేజ్ అయితే ఇంకా చాలా మంచి విషయం అవుతుంది. As a man, you need a one girlfriend. కంపల్సరీ అవసరం అండి. ప్రతి ఒక్కరికి అవసరమే. How long you be alone, right? You can't be alone. దేశానికి ఇది ముఖ్యమైన విషయం. Even the 70 years old, he need a one partner because of he need a assistance like. నా పెళ్లికి మొత్తం 10 లక్షల దాకా ఖర్చు అయింది. మండపానికి 1,00,000 ఖర్చు అయింది. 7 లక్షల దాకా అయింది. తర్వాత ఫుడ్ అది 3 లక్షల దాకా ఖర్చు అయింది. 4-5 లక్షలు అయింది. ఒక్కో అమ్మాయికి 20 లక్షలు ఖర్చు పెట్టాం. అనవసరమైన ఖర్చులన్నీ కాస్త తగ్గించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. మ్యారేజ్ అనేది జీవితంలో ఒకసారిగా వస్తుంది, దాని ఖర్చు పెట్టకపోతే ఎలా? సింపుల్ గా చేసుకుంటే బెస్ట్. అప్పుడు గుళ్ళోనే తాళగట్టి తీసుకొచ్చేయచ్చుగా. I will spend about 75,000. That's all. పెళ్లికి నేను 5,000 ఖర్చు పెట్టాను. అదే ఎక్కువ. ఏంటి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందా? అన్ని విషయాలు పబ్లిక్ గా చెప్పలేం కదా. నేను అతను లవ్ మ్యారేజే. ముందెలా ఉన్నాడో అదే లవ్ అండ్ అఫెక్షన్ తో ఇప్పుడు మేము కలిసి ఉంటున్నాం. పెళ్లి గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. మంచి హస్బెండ్ దొరికాడంటే డెఫినెట్ గా లైఫ్ సూపర్. అమ్మ తర్వాత భార్యనండి. Before marriage, I was very independence birds. పెళ్లికి ముందు క్వార్టర్ తాగుతాం, పెళ్లి తర్వాత డెఫినెట్ గా తాగాల్సిన పరిస్థితి వస్తుంది. పెళ్లికి ముందు తిరుగుబోతుగా ఉన్నావు, ఇప్పుడు బాగున్నావు. Now I have a lot of responsible. I have to pay my daughter's school fees, my children's school fees. పెళ్లికి ముందు చూసారంటే చాలా జాలీ లైఫ్. That is a different in between the marriage guy and bachelor, unmarried guy. That's all. సింగిల్ వర్డ్ లో పెళ్లి గురించి నన్ను చెప్పమంటే అదొక అద్భుతమైన విషయం అని నేను అంటాను. యాక్సిడెంట్ పైన ఒక స్టార్ ఉంటుంది, కండిషన్ సప్లై. చక్కటి అనుభవం.